కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు సమీపంలోని వసుధ ఫ్యామిలీ రెస్టారెంట్ అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు. కేవలం ఒకే అక్రమ కట్టడాన్ని కూల్చివేయడంపై మున్సిపల్ అధికారులను నిలదీసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అక్రమ కట్టడాలను కూల్చివేతపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ ను అధికారులను నిలదీశారు. కామారెడ్డిలో అందరితో సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగిందని, అందరి అభిప్రాయం కొరకే సెట్ బ్యాక్ కొరకు 2 నెలల సమయం కావాలని కోరారని అన్నారు. మళ్లీ ఇంత తొందరలోనే కూల్చమని ఎవరు చెప్పారని కమిషనర్ పైన అధికారులపైన మండిపడ్డారు. ఒకే హోటల్ కూల్చారు, ఇంకా నోటీసులు ఇచ్చినవి చాలా ఉన్నాయి కదా, వాటిని కూడా కూల్చాలని అన్నారు. ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీకి ఫోన్ చేసి తెలుసుకున్నారు. నేను కూడా చెప్పలేదని షబీర్ అలీ చెప్పడంతో ఎవరు చెప్తే కూల్చివేశారని, ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చిన వారందరివి కూడా కూల్చివేయాలని అన్నారు. కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి కొరకు ఒక పద్ధతి ప్రకారం వెళ్దామని అనుకుంటే కావాలని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రజలను ఇబ్బంది చేసే పద్ధతులు మానుకోవాలని తెలిపారు. నేను పొద్దున 5:30కి వాటర్ తీసుకుని హాస్పిటల్ ఫోన్ చేసింది. ఫోన్ చేసి అన్న జేసీ వచ్చి కొనుగొడుతుందని అన్న అంటారు. నేను అచ్చడానికి ఆగమని చెప్పి నేను మొక్కమే నిలబడిపోయాను. కాబట్టి మళ్ళీ నేను అడ్డం తీరుతుంది. అప్పుడు ఆపింది. అంటే ఏం చెప్తాను ఒకటే కదా, ఇంతకుముందు అయితే ఒకటే కదా, నువ్వు కూడా టీఆర్ఎస్ కదా. నేను అడిగిన చెప్పు, ఏం నాకేం పగారు కొత్తగా ఏం పని చేస్తారు? అది నాకు అర్థమవుతుంది. నాకేం అర్థమవుతలేదు. నాకు నోటీస్ ఇచ్చి నమస్కారం మరి పూలగొడతామని అయితే చెప్పాలి. అది కూడా ఏం చెప్పలేదు. పూలగొడతామని నడు చైర్మన్ గారు కూడా వచ్చింది కదా, వెళ్దాం పోదాం. వస్తుంది చైర్మన్ గారు, నేను, మీరు అందరం ఉందాం. ప్రెస్ వాళ్ళు ఉంటారు, లైన్ గా గులగొట్టుకుంటూ పోదాం. లేని వాళ్ళను, వ్యాపారం చేసుకుంటున్న డర్పుగాలను అందరినీ బెదిరించుకుంటా కూర్చుంటే వాళ్ళకి బుద్ధి లేక అందరూ అనికి కూర్చుంటే మీ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. ఫస్ట్ లీడర్లే దిద్దాం పామ. మీరు ఆయనకు తెలుసు, వీళ్ళకి ఇద్దరికి మొత్తం తెలుసు. ఎందరి సెకండ్ ఫ్లోర్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఉన్నది. సెకండ్ ఫ్లోర్ డీవియేషన్స్ ఉండగా మున్సిపల్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా, చేసుకున్నా చేసుకోకుండా రెండు ఉన్నాయి. చేసుకోకుండా ఉన్నారు, చేసుకుని రిలీజ్ చేసింది ఉన్నది. ఆధారాలతోనే మాట్లాడుతున్నారు. ప్రతి ఫైల్ ఉంది నా దగ్గర. ఈ మున్సిపల్, లాస్ట్ మున్సిపల్, 2 మున్సిపల్ ఏం చేశారో ప్రతి తెలుసు. పోదాం, తిద్దుదా అన్న, తీయండి అన్న. రూల్ ప్రకారం ఉందామంటున్నా. నేనేం తప్పనట్లేదు అన్న, మీకు కూడా అర్థమవుతుంది అందరికి ఆఫీసర్లు. నేను రూల్ పరిచయమే మాట్లాడుతున్నా. నేను తప్పనలే, మిమ్మల్ని తీసేసాడు తప్పనట్లా. పదండి పోదాం అమ్మ, పద. ఇక వెయిట్ చేయడం నాకు ఇష్టం లేదు. లేదా కలెక్టర్ రావాలి, ఏదో ఒకటి తేలాలి. నేను బయటోని కాదు. ఇక్కడ ఎంత సపోర్ట్ చేస్తున్నామన్నా, మీ పని నేను చేస్తున్నా. మీకు నేను ఎంతసేపు ప్రొటెక్ట్ చేస్తున్నామో, ప్రతిదీ పబ్లిక్ లో మాట్లాడుకుంటా. మున్సిపల్ ఎట్లా చేస్తుంది, డెవలప్ ఎట్లా చేస్తుంది, మోర్లు ఎట్లా తీస్తుంది. అసలు ఇల్లీగల్ మీరుండి పొలిటికల్ ప్రెషర్ చేస్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తారని నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తే నన్ను పూర షికండింగ్ చేసేసి, నన్ను ఒక అడంగు విధం చేసేసి 2 నిమిషాల్లో. నేను అందరి లెక్క అయితే నేను అనేవంటుండి అదేం పోయింది అట్లా. అయ్యో నాకు తెలియదే, తీసిరా, అయ్యో అట్లా అయిందా అని చెప్పి తమ్మి మళ్ళీ వేపిస్తుంది అని చెప్పి 1 లక్ష తెమ్మంటుండే. నాదేం పోయింది? ఎటువంటి ఆయన వచ్చిండ బస్సు